నమస్తే ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బీఈఎల్ వాళ్ళు అయితే హైదరాబాద్ యూనిట్ కోసం అయితే ఒక 32 మెంబర్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 3 టైప్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రోల్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్. దీనికి టోటల్గా 8 పోస్టులు అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా ఈసీఏలో అయితే చేస్తారో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంది. అండ్ టోటల్గా మనకి రిజర్వేషన్ ప్యాటర్న్ కూడా వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్ అయితే 3 పోస్ట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1 పోస్ట్ ఉంది, ఓబీసీ 1 పోస్ట్ ఉంది, ఎస్సీఐఎస్దే 1 పోస్ట్ ఉంది, ఎస్టీ అయితే 2 పోస్టులు ఉన్నాయి. అండ్ పే స్కేల్ చూసుకున్నట్లయితే పర్ మంత్ 24,500 రూపీస్ అయితే వస్తుంది. దాంతోపాటు మనకి అలవెన్సెస్ కూడా వస్తాయి. అండ్ ఇయర్లీ మనకి ఇంక్రిమెంట్ చూసుకున్నట్లయితే 3% ఇంక్రిమెంట్ ఉంటుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇంకా సెకండ్ రోల్ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ సి అనమాట. దీనికి టోటల్గా 21 పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ ప్లస్ 1 ఇయర్ అప్రెంటిషిప్ అయితే ఉండాల్సి ఉంటుందని అయితే చెప్పారు. లేదంటే ఎస్ఎస్ఎల్సితో పాటు 3 ఇయర్స్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఏదైనా ఉన్నట్లయితే మీకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏ ట్రేడ్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ వాళ్ళు అయితే దీనికైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ దీనికి కూడా మనకి రిజర్వేషన్ ప్యాటర్న్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో అది కూడా మీరైతే చెక్ చేయొచ్చు. అండ్ దీనికి శాలరీ వచ్చేసరికి మనకి 21,500 రూపీస్ అయితే పర్ మంత్ అయితే మనకి స్టార్టింగ్ అయితే వస్తుంది. దాంతోపాటు మనకి అలవెన్సెస్ కూడా వస్తాయి. సేమ్ దీనికి కూడా పర్ ఇయర్ అయితే మీకైతే 3% ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. అండ్ థర్డ్ రోల్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ అనమాట. టోటల్గా మనకి 3 పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి. అండ్ దీనికి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే బీకామ్ ఆర్ బీబీఎం అయితే మీరైతే 3 ఇయర్స్ కోర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా సేమ్ టెక్నీషియన్ సీకి ఏదైతే పే స్కేల్ ఉంటుందో అదే పే స్కేల్ అయితే దీనికి కూడా ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 6 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది బెంగళూరులో. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకైతే 24,000 అయితే స్టైఫండ్ అయితే వస్తుంది. ఎప్పుడైతే మీరు సక్సెస్ఫుల్గా మీ ట్రైనింగ్ని అయితే కంప్లీట్ చేస్తారో అప్పుడైతే మీకు రెగ్యులర్ పే స్కేల్ అయితే వస్తుంది. అండ్ ఎవరైతే జూనియర్ అసిస్టెంట్స్ అయితే సెలెక్ట్ అవుతారో వీళ్ళకైతే బీఈఎల్ హైదరాబాద్ యూనిట్లో అయితే మీకైతే ట్రైనింగ్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే అప్లై చేసే క్యాండిడేట్స్ అయితే ఇండియన్ సిటిజన్స్ అయితే అయి ఉండాలి. అండ్ ఏజ్ యొక్క అప్పర్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ మాత్రమే మీకైతే ఉండాలి యాజ్ ఆన్ March 1, 2025 అనమాట. సో ఇదైతే చెక్ చేసుకోండి. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అండ్ అలానే పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ముందుగా ఏదైతే నేను మెన్షన్ చేశానో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే అప్లై అవుతాయి. దాంతోపాటు మీ యొక్క కాన్వకేషన్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. కాన్వకేషన్ సర్టిఫికేట్ అంటే మీ ఫైనల్ ఇయర్ మార్క్స్ మెమో అనమాట. సో ఇది ఉండేట్టుకైతే చూసుకోండి. అండ్ 18 ఇయర్స్ అయితే మినిమం ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ మినిమం పర్సంటేజ్ ఎంత రావాలంటే మీకైతే మినిమం 60% అయితే రావాల్సి ఉంటుంది. మీ యొక్క ఏదైతే మీరు చేసిన డిగ్రీ కానీ మీ లేదంటే డిప్లొమా కానీ దీనిలో అయితే మీకైతే 60% రావాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకైతే 50% అయితే వస్తే సరిపోతుంది. ఈ పోస్ట్కి అప్లై చేయడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అండ్ మెయిన్గా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే మీరైతే తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో అయితే మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని అయితే ఉండాలి. సో అదైతే ఒకసారి చెక్ చేసుకుని రిజిస్టర్ అయితే అవ్వండి. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి అయితే మీరైతే పక్కాగా అయితే మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని మీరైతే యాక్టివ్లో అయితే ఉండాలి. ఇదైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే వీళ్ళైతే ముందుగా ప్రొవిజనల్లీ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకైతే 150 మార్క్స్కి ఒక ఎగ్జామ్ అయితే పెడతారు. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి మీకైతే జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, 50 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇది బేసిక్గా మనకి ఏదైతే జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుందో అన్ని ఎగ్జామ్స్కి సో అవి ఉంటాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాయి టాపిక్స్ కూడా. సో అవి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ పార్ట్ 2 వచ్చేసరికి టెక్నికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఇదైతే 100 మార్క్స్కి అయితే ఉంటుంది. మీ యొక్క ఏదైతే మీ యొక్క కోర్ బ్రాంచ్ ఉందో దాని రిలేటెడ్ అయితే మీకైతే క్వశ్చన్స్ అయితే వస్తాయి. డిప్లొమా అయితే మీకు బ్రాంచ్ బట్టి వస్తాయి, లేదంటే ఐటీఐ అయితే మీ యొక్క ట్రేడ్ బట్టి అయితే మీకైతే క్వశ్చన్స్ వస్తాయి. సో అవైతే కొంచెం ప్రిపేర్ అవ్వండి. అండ్ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే బోత్ పేపర్స్లో లైక్ పార్ట్ 1 పార్ట్ 2లో మీకైతే 35% అయితే రావాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకైతే 30% వస్తే సరిపోతుంది. నేను పే స్కేల్ ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పాను. దాంతోపాటు వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు అడిషనల్గా ఏ అలవెన్సెస్ వస్తాయనేది కూడా వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఇవైతే ఒకసారి చెక్ చేయండి. అండ్ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మీకైతే 250 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఎవరైతే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ 250 రూపీస్ అనమాట. దాంతోపాటు 18% ఎక్స్ట్రాగా జీఎస్టీ కూడా మీరైతే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకైతే ఫీ అనేది అయితే లేదు. ఒకసారి మీరు అప్లై చేశాక మీ యొక్క అప్లికేషన్ ఫీ అయితే రీఫండ్ అయితే రాదు. అదైతే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నట్లయితే మీరైతే కరెక్ట్గా చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎలా అప్లై చేయాలనేది కూడా వీళ్ళైతే మెన్షన్ చేశారు. మీకైతే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ లింక్కి వెళ్ళి మీరు యొక్క ఎలిజిబిలిటీ చూసుకున్నాక మీరైతే అక్కడి నుంచి అయితే అప్లై చేయొచ్చు.
సో అప్లై చేసే ముందు మీరైతే ఖచ్చితంగా మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మరి అప్లై చేసుకోండి, ఎందుకంటే రీఫండ్ అయితే లేదు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇవి గైస్ ఈ నోటిఫికేషన్ యొక్క మెయిన్ డీటెయిల్స్ అయితే. రిమైనింగ్ డీటెయిల్స్ ఇంకేమైనా మీరు చదవాలనుకున్నట్లయితే, ఇన్స్ట్రక్షన్స్ అవి చూసుకోవాలనుకున్నా, లేదంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని చూసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ అయితే నేనైతే మన వాట్సాప్ కమ్యూనిటీలో అయితే పేస్ట్ చేస్తాను, లేదంటే పీడిఎఫ్ అయితే నేనైతే అక్కడైతే పోస్ట్ చేస్తాను. ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా బాగానే ఉంది అనుకుంటే మీరు ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ గైస్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.